బెజవాడలో నీరు తాగితే అంతే సంగతిలా? వాంతులు విరేచనాలతో మంచం పట్టాల్సిందేనా? కొందరు చనిపోయాక కానీ పరిస్థితి అధికారులకు అర్థం కాలేదా? ఇంతకీ బెజవాడలో నీరు కలుషితానికి కారణమేంటి? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది బెజవాడ పరిస్థితి. ముఖ్యంగా తాగునీటి విషయంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. డబ్బులున్నోడు మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతుంటే సామాన్యులు మున్సిపల్ వాటర్ మీదే ఆధారపడుతున్నారు. అయితే పైప్ లైన్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వాన కురిసినప్పుడల్లా సమస్యలు తలెత్తుతున్నాయి. డ్రైనేజీ పక్కనే మంచినీటి పైప్ లైన్లు ఉండడంతో త్వరగా పాడైపోయి నీరు కలుషితమవుతోంది. అక్కడక్కడ పైపులు పగిలిపోవడంతో మురికి నీరు చేరిపోతోంది. మేము కొంచెం ఈ వాడతాం, కొద్దిగా ఈ వాడతామండి. బోర్ ఈ వాడతాం. అది మాకు తక్కువే వస్తాయి మంచినీళ్ళు, వచ్చినప్పుడు వాడతాం. బాగానే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో రంగులు రకరకాలుగా వస్తున్నాయి అంటున్నారు. అన్న కాడి నుంచి మేము అసలు వాడతల్లా. గత 15 రోజులుగా మంచినీరు తాగిన వారంతా డయేరియా బారిన పడుతున్నారు. 34 సంవత్సరాలుగా పైప్ లైన్లను పట్టించుకున్న నాదుడే లేడని ఆరోపిస్తున్నారు. తాజాగా బాధితుల సంఖ్య పెరగడంతో పాటు 5గురు చనిపోవడంతో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇటు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను రోడ్డుపైన పెట్టి టెస్టులు చేస్తున్నారు. వాటర్ శాంపిల్స్ కూడా స్పాట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కెమికల్ నైట్రేట్స్ కానీ, టీడీఎస్ కానీ, కెమికల్ పారామీటర్స్ అన్నీ కూడా స్పాట్లో చేస్తూ ఉన్నాము. బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్, వాటర్ ఏమన్నా కంటామినేట్ అయిన శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటి కోసం మైక్రోబయాలజల్ దీనికోసం మేము ల్యాబ్స్ పంపిస్తూ ఉన్నాం. ఇట్ విల్ టేక్స్ టైం. ఇప్పుడు ఏది కంటామినేట్ అయిందని చెప్పడానికి ఇమీడియట్ చెప్పడానికి లేదు. కెమికల్ అయితే మాత్రం టీడీఎస్ అవి బాగానే ఉన్నాయి. కొన్ని శాంపిల్స్ ఫెయిల్ అవుతున్నాయి. మరోవైపు 3 అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎక్కడికక్కడ పైప్ లైన్లను తనిఖీ చేస్తున్నారు. ఇటు మరణాలకు కలుషిత నీరు కారణం కాదన్నది వారి వాదన. ఏది ఏమైనా మున్సిపల్ వాటర్ తాగాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పైప్ లైన్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.